తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ చేయలేదు అంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు మీకు బాగానే చేశారనేది వాళ్ళ వాదన. చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ వెనుక శ్రేణులు కానీ పదవులు అనుభవించారు, ఇప్పుడు ఇక్కడ అధికారం ఉందని వస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. విక్రమ్ గారు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళాను లోటస్ పండ్లో హైదరాబాద్లో. కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధతోటి చెప్పారు, అప్పుడే నువ్వు ఇది తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అన్నారా. ఆవిడ ఈ మాటని చాలామంది దగ్గర కూడా అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోకుండా ఉండాల్సింది పద్మ అమ్మ, అసలు నీకు ఎప్పుడు ఇవ్వాలి, నీకు సీట్ ఇస్తా అన్నారు, 2014 ముందు సీట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మొదటి ఎమ్మెల్సీ అన్నారు, ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయి అందరినీ నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి నేను అడిగాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా జగన్కి గుర్తు చేశాను, పద్మమ్మకి అన్యాయం చేయొద్దు, ఆమెను వదులుకోవద్దు అని చెప్పాను. ఇది ఆవిడ సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాటలు. ఒక మాట నేను ఎక్కువ చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు. విజయమ్మ గారి లెక్క అయినా నా లెక్క అయినా, విజయమ్మ గారు అప్పుడు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి, ఆమె సే ఉండేది కదా పార్టీ. అదే ఆవిడదేమి ఉండేది కాదండి. ఆవిడ ఉన్నదల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నంత వరకు, వీళ్ళు పార్టీకి అవసరమైనంత వరకు షర్మిల గారిది కానీ విజయమ్మ గారిది కానీ వాళ్ళది ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడైతే ఈయన జైలు నుంచి బయటకు వచ్చాడో పార్టీని పూర్తిగా మళ్ళీ ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంకా వీళ్ళ అవసరం అనేటువంటి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల ప్రచారం వరకు వాడుకున్నారు. ఆ తర్వాత అసలు ఆవిడని ఏ నిర్ణయాల్లో ఆవిడ చేశారు. చివరికి ఆవిడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్ట్ వైఎస్ఆర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆవిడ జస్ట్ ఒక బొమ్మలా నిలబడాల్సిన పరిస్థితి స్టేజ్ మీద. ఆవిడ గౌరవాధ్యక్షురాలుగా ఎప్పుడు కీ రోల్ తగ్గిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పేది ఇంకా ఒక పవర్ సెంటర్ ఒకటే ఉండాలి, వేరే ఉండకూడదు, అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు అనేటటువంటిది చెప్పారు. కానీ చుట్టూ ఉన్న పవర్ సెంటర్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్లే కదా. నా బాగా గుర్తు 2012 బై ఎలక్షన్స్ లో మీరు విజయమ్మ గారితో ఉన్నారు. అవును, తర్వాత ప్రచారంలో కూడా మీరు నేర్కోవటం విజయమ్మ గారితో ఆల్వేస్ మీరు ఒక షాడో లాగా ఉండేవాళ్ళు. తర్వాత షర్మిల గారితో పాదయాత్రలో కూడా మీరు బాగా ఉన్నారు. మరి మీకోసం విజయమ్మ గారు చెప్పలేదా? అది చెప్పారు కదా. ఆవిడ ప్రతిసారి నేను అడిగాను, ఎమ్మెల్సీలు ప్రతిసారి నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి అందరినీ నిలదీశాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా అడిగాను, పద్మమ్మని వదులుకోవద్దని చెప్పాను అనేది చెప్పి, ఇంతకంటే నేను చేయగలిగింది లేదు అని ఆవిడ చెప్పింది. హెల్ప్లెస్ అనేటటువంటిది. ఏదైనా నీకు పోస్ట్ తీసుకోవడం అనేది, నాకు పోస్ట్ ఇస్తున్నప్పుడు నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది, మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అన్నారంటేనే పొలిటికల్గా నన్ను గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు క్లియర్ అయ్యి నేను వద్దని చెప్పాను. ఐసోలేట్ చేయాలనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, పదవి ఇచ్చారు, మీకు ఏం తక్కువ చేశారు అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు అలాగే ఉంటాయి. కొంత చేసి చాలా చేశాననేటటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం అనేటటువంటి ఆయన లెక్క, ఆయన లెక్క అది అవ్వచ్చు. అంటే మీకు హోదా, రాజ్యాంగ హోదా ఒకటి కల్పించి మీ వాయిస్ అంతే కదా. పొలిటికల్ ఇప్పుడు మనం ఎలాగొచ్చాం ఈ పార్టీలోకి మీకు కూడా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక లీడర్గా వచ్చాం ఈ పార్టీలోకి. లీడర్ని జీరో చేసిన తర్వాత మీరు ఏం పదవి ఇస్తే ఏంటి? మీరు ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని ఎప్పుడు అంటే ప్రారంభంలో గ్రహించలేదా? ఖచ్చితంగా నేను గొడవ చేశాను 2 రోజులు సజ్జల గారి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర అందరూ. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నాకు ఇవ్వడంలో ఏంటి అసలు మీ ఇదేంటి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాను, ఆర్గ్యుమెంట్ చేశాను, బాధపడ్డాను, ఏడ్చాను. దీనికి సంబంధించినటువంటిది అంతా గొడవ చేస్తే చివరికి వాళ్ళు అన్నది ఏంటంటే, నువ్వు ఇది తీసుకోకపోతే రివర్స్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు, రివర్స్ అవుతాడని చెప్పి భయపెట్టి. కలవలేదా మీరు అప్పుడు? అపాయింట్మెంట్ లేవు కదా ఆ రోజే. ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారో తాడేపల్లి హౌస్ మొత్తం క్లోజ్ డోర్స్, ఎవరికి లేదు. వీళ్ళకే లేవు, చుట్టూ ఉన్న నలుగురికే వారం రోజులు అయింది లోపలికి వెళ్ళడానికి. అపాయింట్మెంట్లు ఏం లేవండి అప్పుడు ఆ రోజున కలవడానికి. వీళ్ళతో మాట్లాడాల్సిందే, ఏ గోడైనా వీళ్ళతో చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఆ రోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోతే రివర్స్ అవుతాడని భయపెట్టి, సరే ఎందుకులే తలకాయ నొప్పి అనేటటువంటి దాంతో తీసుకున్న దగ్గర నుంచి కూడా అనేక సార్లు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ కూడా కాదు, నేను తొందరగానే నేను మళ్ళీ బయటపడతానని అనుకున్నాను. నేను మళ్ళీ ఆ పోస్ట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా పార్టీకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, రాజకీయంగా నా గొంతు నొక్కేశారని అందరి దగ్గర చెప్పాను, భారతి గారి దగ్గర చెప్పాను. నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి నెక్స్ట్ అవకాశం ఏదన్నా ఒక అంటే ప్లాట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా మిమ్మల్ని అట్లాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చి? అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు రాజకీయంగా నన్ను వాడుకోవడం అనేటటువంటిది చాలా అది అవసరం అని అనిపించింది. చంద్రబాబు గారి మీద పోరాడడానికి సేమ్ ఒకే సామాజిక వర్గం నుంచి అందులో కొంచెం గట్టిగా మాట్లాడతాను,
మిగతా వాళ్ళలాగా లోపాయికారిగా నేను వ్యవహరించలేదు. ఎప్పుడైనా భవిష్యత్తులో చంద్రబాబు గారితో అవసరం ఉంటుంది అనేటటువంటి దాంతో ఏదో నేను మెతగ్గా వ్యవహరించలేదు. కాబట్టి ఇదంతా వాళ్ళు బాగా అడ్వాంటేజ్గా తీసుకున్నారు, బాగా ఉపయోగించుకున్నారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో ఈ అవసరం లేదనుకున్నారు. మళ్ళీ ఓడిపోతామనో లేకపోతే మళ్ళీ అవసరం వస్తుందనో అనుకోలేదు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఫీల్డ్లోకి రమ్మని అధికార ప్రతినిధి లేకపోతే మహిళా విభాగం అధ్యక్షురాలు ఇవన్నీ ఇస్తారు. ఎందుకని మళ్ళీ పోరాడాలి కాబట్టి. అంటే పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ జరిగినాయి. సరే, అదే అందరి విషయంలో జరుగుద్ది, అందులో లాజిక్ ఉంటుందని నేను అనుకోను. కానీ బట్ చాలా వరకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే మిమ్మల్ని కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం కోసమే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు ఆయన అనేది కూడా అంటున్నారు. అది ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడానికి మహిళా కమిషన్ ఇవ్వడం ఇది ఏంటి అసలు? ఫైనాన్షియల్గా నేను స్టెబిలైజ్ చేయాలంటే 2014 ముందే నాకు 14 తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం అనేది ఎవరు అడిగారు? ఇప్పుడు ఇదే మాట మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ ఉన్నారు. నేను అందుకే విజయమ్మ గారి మాటలు ఇందాక చెప్పాను. నేను ఇప్పుడు నా మొత్తం కూడా నాకున్నటువంటి లైఫ్ని, నాకున్నటువంటి పొలిటికల్ ఇదిని అంతా కూడా నాశనం చేసి ఇవాళ మళ్ళీ నేను జీరో నుంచి మొదలెట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు జీవితకాలం బాకీ ఉన్నారు, వసూలు చేస్తా వడ్డీతో సహా. ఆయన నాకు బాకీ ఉన్నారు, నేను ఆయనకి ఏం బాకీ లేను. ఆయన ఓ పదవి ఇచ్చి దులుపుకున్నారు అనుకుంటున్నారు, అదే పెద్ద ప్రయోజనం చేసినట్లు. అంటే అది చాలా మంది విషయంలో కూడా అట్లా జరిగింది. చాలా మంది అవ్వచ్చు, చాలా మందికి అదే జరిగింది. ఇప్పుడు ఎవరి అసంతృప్తులు వాళ్లకు ఉన్నాయి. నేను ఉప ముఖ్యమంత్రిని చేశాను, లేకపోతే నేను రాజ్యసభ సభ్యుని చేశాను, నేను మంత్రిని చేశాను, ఏం తక్కువ చేశాను? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాను, ఏం తక్కువ చేశాను? ఇది ఆయన లెక్క. కానీ మా లెక్కలు కూడా ఉంటాయి కదా. ఆయన లెక్క ప్రపంచానికి అర్థమైంది. కానీ ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోతున్నారు ఇంతమంది అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవాలి కదా. ఆయన తరపున మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడాను, లేకపోతే మీలంటే మీరనే కాదు, విశ్లేషకులు కావచ్చు, ఎందుకు ఇంతమంది పార్టీని వీడుతున్నారు అనేటటువంటిది కదా మెయిన్ పాయింట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దూరం అయింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇవాళ అనేక సార్లు అన్నారు, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అన్నారు నన్ను. ఫ్యామిలీ మెంబర్ అంటే ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని నేను అడిగాను ఆయన్ని చివరిలో వచ్చేటప్పుడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఫ్యామిలీ మెంబర్ లేకపోతే పద్మమ్మ తల్లి అనేటటువంటిది, దాంతో లేడీస్ని అట్లా తల్లి గిల్లి అనేస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు, కట్టుబానిసల్లా పనిచేస్తారు, అది సరిపోతుంది వాళ్ళకి అని అనుకుంటే అది ట్రీట్మెంట్, అది ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్ అవ్వాలి కదా. కలిశానండి, రాజీనామా చేసాను, కలిశాను. గెలిచిన తర్వాత నేను కొంచెం విషయాలు సూటిగానే మాట్లాడాను. చాలా ఓటమి తర్వాతే కలిశాను. ఇవాళ నాకు జరిగినటువంటి అన్యాయం అనేటటువంటిదని చెప్పాను. బహుశా రాజకీయాల్లో ఎవరు ఇలా ఉండరు ఇంత ఓపికగాని కూడా చెప్పాను. 15 ఏళ్ల పాటు నేను ఉన్నాను అని అంటే ఇంతకంటే సహనం రాజకీయాల్లో ఎవరు చూపించరని కూడా చెప్పాను. ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను. ఏమి మౌనమే ఉన్నాయి. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ముందు మాట్లాడాల్సినవి మాట్లాడారు. ఇంకా పూర్తిగా కాదు, మనసులో ఉన్నవన్నీ ఏమి మాట్లాడలేదండి. మనసులో ఉన్నవన్నీ మాట్లాడితే అది మర్యాదగానే మాట్లాడాను, కానీ సూటిగా మాట్లాడాను. నాలో ఉన్నటువంటి ఆగ్రహం, నా ధర్మాగ్రహం ఇది ఆయనకి అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే అది కూడా ఒక నటన అని అనుకోవాలి.